కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మొక్కజొన్న రైతులకు శాపంగా మారింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంట వేయమని చెప్పిన ప్రభుత్వం పండించిన పంటను కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. దీంతో మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. అధిక దిగుబడి వచ్చిందన్న ఆనందం కనుమరుగైపోగా చేసిందేవీ లేక అయిన కాడికి అమ్ముకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలకు కష్టకాలం మొదలైంది. గత ఏడాది మిర్చితో పాటు రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలయ్యారు. ఈ ఏడాదైనా అలాంటి పరిస్థితి ఉండదని ఆశిస్తే ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయాలన్న ప్రభుత్వం పండించిన తర్వాత కొనుగోలు చేయటంలో చేతులెత్తేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా భారీ స్థాయిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మళ్లీ నిరాశ ఎదురైంది. పంట చేలో ఉన్నప్పుడు మొక్కజొన్న ధర క్వింటాకు 2600 వరకు ఉంటే పంట చేతికొచ్చేసరికి 1600 వరకు పడిపోయింది. నెల రోజులుగా రైతులు మొక్కజొన్న కోతలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర 2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతుల డిమాండ్ను పెద్దగా పట్టించుకోలేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడాన్ని అదునుగా తీసుకున్న దళారీలు మొక్కజొన్నకు ధర తగ్గించడం మొదలుపెట్టారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మొక్కజొన్న రైతుల సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. ఎకరా మొక్కజొన్న సాగుకు 50,000 వరకు పెట్టుబడి ఖర్చవుతుందని పొన్నూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ప్రభుత్వం కొనుగోలు జరపకపోవడంతో రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. దళారుల మాఫియాకు గ్యాంగ్ లీడర్గా ధూళిపాల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాగా పండింది, కానీ ఇప్పటి వరకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ రేటును కొంటా ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ దళారుల మాఫియాకి గ్యాంగ్ లీడర్ ధూళిపాల నరేంద్ర. ధూళిపాల నరేంద్రే పెద్ద దళారి. ఎందుకయ్యా అంటే అతను 1650 చేసి మొక్కజొన్న కొని సంగం డైరీలో నిల్వ చేసి పశుగ్రాసంగా పశుదానాగా మార్చి లేకుంటే మారుబేరం చేసి లబ్ధి పొందాలన్న మిషతోటి ఆయనకి సంబంధించిన 4 వ్యక్తులు నియోజకవర్గ వ్యాపితంగా దళారులుగా ఏర్పడి పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తిగా బహిరంగ రహస్యం. మొక్కజొన్న రైతుకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. రైతులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు నిర్లక్ష్యపు వైఖరి వీడి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని హెచ్చరిస్తోంది.